నవరాత్రి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు బుధవారం 1వ తేదీ వరకు పూర్తి చేసుకున్నానండి. 9 రోజులు అంటే మామూలుగా అయితే 10 రోజులు, మరి నవమి అన్నారు కాబట్టి ఈ రోజు వరకు అయితే చేసుకొని, పిల్లలు చిన్న ఆడపిల్లలందరినీ పిలుచుకొని వాళ్ళకి కాలుకి పసుపు రాసి పారాన్ని పెట్టి ఇంటికి ఆహ్వానించాను. భోజనం పెట్టి తాంబూలం ఇచ్చాను. అలాగే పేరెంటాళ్ళకు కూడా పెట్టానండి. పేరెంటాలు కూడా వచ్చారు. పేరెంటాలకు కూడా భోజనం అది పెట్టానన్నమాట. నా పూజ అయితే ఇలా జరిగింది. ఇప్పటికీ దుర్గమ్మ నాకైతే ఇలా కరుణించింది. తర్వాత మరి ఇంకెలా కరుణిస్తుందో ఏంటో నాకైతే తెలీదు. ఇప్పటికైతే పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా దసరాకి చాలామంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అందుకే ఎంతమంది ఆరుగురు కాదు 8 మంది దొరికారు ఆడపిల్లలు. ఒక మగపిల్లడికి ఎట్టానమాట. అంటే 9 ఆడపిల్లలు ఒక మగపిల్లడు ఉండాలి 10 మంది, కానీ నాకు 8 మందే దొరికారు. ఇప్పుడు ఆ సైజు పిల్లల కంటే ఇంకా చిన్న పిల్లలు దొరికారు నాకు. వాళ్ళు ఏంటంటే కొంచెం అల్లరి పిల్లలు కదా, సరిగ్గా లేరు. ఇగో నేనైతే ఇలా పూజ చేసుకున్నాను చూడండి ఒకసారి. అంతా పరమాన్నం పులిహోర అన్నీ పెట్టుకొని ధూప నైవేద్యాలు చూపించుకొని పూర్తి చేసుకున్నాను.